अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद म्यूनसिपल काउंसिल के जनरल बॉडी इजलास में 68 करोड़ रुपए की लागत से मिनी टैंक बंड की तामीर और शहर में सीसीटीवी कैमरों की तनसीब के लिए 25 लाख रुपए की मंजूरी। इजलास में अधूरे तरक्याती काम छोड़ने वाले 4 ठेकेदारों पर 2 साल तक टेंडर लेने पर पाबंदी आयद करने का भी फैसला। इजलास के दौरान बीजेपी और आज़ाद काउंसलरों ने अपोजिशन को नजरअंदाज करने का इल्जाम आयद करते हुए वॉकआउट किया, जबकि काउंसलर सैयद महबूब ने सरकारी इश्तिहारात में उर्दू अखबारात को मुनासिब नुमाइंदगी देने का मुतालबा किया। సర్వసభ్య సమావేశంలో పెట్టుకున్న అంశాలు ఎందుకంటే ఎమర్జెన్సీ దాంట్లో వచ్చేసి అర్బన్ చాలీసకంలో మన కన్నపూర్ చెరువు వద్ద యూసీఎఫ్ ద్వారా దాదాపు 68 కోట్లు మినీ ట్యాంక్ బండ్ అంటే దాని కొరకు డెవలప్మెంట్ కొరకు పెట్టుకోవడం జరిగింది. ఇది 25% స్టేట్ నుంచి ఉంటుంది, అలాగే 25% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఉంటుంది. మిగతా ఏదైతే 50% ఉంటుందో అది లోన్ ద్వారా మున్సిపాలిటీ లోన్ ద్వారా ఉంటుంది. అయితే మరి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో చాలామంది కాంట్రాక్టర్స్ కొబ్బరికాయ కొట్టడం, మిగతా పనులన్నీ ఆపేయడం, డబ్బులు వస్తే రావని ఇట్లా కొన్ని వార్డులలో సమస్యలు తలెత్తినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇంటికి ఇచ్చినా కూడా వాళ్ళు పనులు స్టార్ట్ చేయట్లేదు. ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని 4 కాంట్రాక్టర్లని మున్సిపాలిటీ టెండర్లు వేసి ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎలాంటి రెస్పాన్స్ లేని కారణం వల్ల వాళ్ళని 2 సంవత్సరాలు బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇది ఓన్లీ అంటే సమాచారం నిమిత్తం కొరకు ఇంటిమేషన్ ఇవ్వడం కొరకు ఇది కౌన్సిల్లో పెట్టడం జరిగింది. ఆల్రెడీ నేను బ్లాక్ లిస్ట్లో పెట్టినా, అలాగే వాళ్ళకి 2 years కూడా దీంట్లో మెంబర్షిప్ లేకుండా ఉంది. మేము ఆల్రెడీ బ్లాక్ లిస్ట్లో పెట్టాం కాబట్టి. మరి ఇంకొకటి వచ్చేసి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అంటే మన ఆదిలాబాద్ దగ్గర భద్రత కొరకే ఏవైతే సీసీ కెమెరాస్ 20 లక్షలు సీసీటీవీ కొరకై పెట్టడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి టెండర్స్ కోసం పెట్టిన న్యూస్ పేపర్స్ బిల్స్ కావచ్చు, గతంలో అవి చెల్లించడం కూడా అయిపోయింది. కేవలం గౌరవ సభ్యులకు ఇంటిమేషన్ ఇవ్వడం వరకు దీన్ని కూడా ఈరోజు పెట్టడం జరిగింది. 5th వన్ వచ్చేసి లాస్ట్ కౌన్సిల్లో ఏదైతే కొన్ని అంశాలు ఉన్నాయో 8 అంశాలు అది మొత్తం గందరగోళంగా జరిగిన సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారికి వినతి చేసుకున్నాము ప్రజల కొరకు. దానికి సానుకూలంగా స్పందించి సార్ గారు వెంటనే ఆమోదించడం జరిగింది. ఆ 8 అంశాలు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలన్నట్టు 8 అంశాలు ఆమోదించబడినాయని ఈరోజు గౌరవ సభ్యులకు కూడా తెలియపరచడం జరిగింది. ఒక్క నిమిషము బెదిరిస్తున్నారా ఏదైతే అంటున్నారో, గత మంత్లో మీరు కౌన్సిల్ చూస్తే కనుక నా దగ్గరకు వచ్చి మొత్తం మీరు ఒక్కసారి గమనించండి. జెన్సీ ఉన్నారు నా పోడియం దగ్గరకు వచ్చిండు. యాజ్ పర్ రూల్ ప్రకారం మున్సిపాలిటీలో యాక్ట్ ఒక్కసారి వాళ్ళ కనుక వెళ్ళి చదవమని చెప్పండి. ఒకవేళ వాళ్ళు పోడియం దగ్గరకు వస్తే వాళ్ళని కౌన్సిల్ నుంచి 3 months డిస్మిస్ చేసే అథారిటీ నాకు ఉంది. కానీ నాకు ఎథిక్స్ విలువలు ఉన్నాయి. ఇది ఒకసారి కాదన్నా లాస్ట్ 4 months నుంచి ప్రతి మంత్ వాళ్ళు ఎవ్రీ మంత్ ఏదో కావాలని నా మీద పేపర్లు జిమ్మడం కానీ, ఒక మహిళ ఉన్నది కూడా గమనించకుండా పేపర్లు జిమ్మడం, పోడియం దగ్గరకు వచ్చి రచ్చరచ్చ చేయడం, రౌడీయిజం చేయడం, ఇది వాళ్ళు చేసినా కూడా మీరు ఒక్కసారి మీ మనస్సాక్షితో మీరు ఆలోచించండి. ప్రజలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నోరు జారలే, ఎక్కడ కూడా వాళ్ళని బెదిరించిన దాఖలు లేవు. అన్న బెదిరించే రకంగా నేను ఎక్కడన్నా మీకు కనిపించినా అది మీకే విజ్ఞతకు వదిలేస్తున్న వాళ్ళ అన్న అంటే నేను ఏమి చేయలేను అన్న. ఏంగా చెప్తున్నా, నాకు వాళ్ళని సస్పెండ్ చేసే అథారిటీ ఉన్నా కూడా నేను ఎందుకు వదిలేస్తున్నా దానికి రీజన్ చెప్తాను. నేను కొన్ని విలువలు ఉన్నాయి. 1 సారి 2 సారి 3 సారి ఎవరన్నా కూడా క్షమించే గుణం నా దగ్గర ఉంది కాబట్టి నేను 3 సార్లు చూసిన. ఈసారి గొడవ చేస్తే నేను చేస్తానని నాకు కూడా ఉంది. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఎదుటి మనిషి ఒక మాట అన్నప్పుడు మాట అనాల్సిందే. కానీ నేను ఎప్పుడు కూడా నోరు జారలే. అది మీరు ప్రతి వీడియోలో కూడా చూసుకోవచ్చు, వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పండి. బెదిరించే రకంగా నేనున్నా అంటే నేనెందుకన్నా పోడియం దగ్గరికి ఎవరైనా రాణిస్తాను, మీరు ఒకసారి ఆలోచించుకోండి. है बोल के आज एजेंडा सुबह 11:30 बजे 12 बजे 12:30 ऐसा पूछ गया। इतना इमरजेंसी क्या है लगाने। आज बारिश है, बारिश का पानी आएगा क्या, तो बीमारी हो रहा है क्या वो देखना। मगर पेपर का एडवर्टाइज बिल और दूसरे खंबे का है, एक भी खंबा रिपेयर नहीं हुआ, एक भी नाला साफ नहीं हो रहा।
तो कैसा ही वैसी चीज मगर फंड्स उठाने का इंटरेस्ट ले रहे उसका अपना आदिलाबाद म्यूनसिपालिटी को आदिलाबाद नगर को क्लीन करने में उसका ध्यान नहीं दें। और हम इससे पहले 10 दिन के हफ्ते से पहले हमारा सर्कुलर दिया है, कौन भी नया आना ऊपर कोई भी बात नहीं करना। आज वो डायरेक्ट लाइव में कमिश्नर से बात करी, कमिश्नर को बोल रही कि सबको बोल देना, कोई भी बात नहीं करना, कोई भी सामने नहीं आना, जो भी बात करने का तो एजेंडा पढ़ने के बाद पूरा होने के बाद बात करें कि काउंसिल है कि कहीं को हम कहीं को काउंसिलर बना, ये हमारा वार्ड क्या समस्या कब बोलना। अब हम काउंसिल में नहीं बोले तो कहाँ बोलना हमारा, ये बात करने आए थे वो बात नहीं करने दी, इसलिए हम बाइकआउट सस्पेंड करते बोल के कौन बोले? तो बोले तो सस्पेंड कर देगा। हाँ, बात नहीं करना, हम बोले तो सुनना बोलते कमिश्नर बोल अरे बात बोलो। इमरजेंसी क्या करेंगे? इमरजेंसी होता है, इमरजेंसी कुछ भी नहीं है इससे। पेपर बिल के लिए पेपर बिल का यार्ड का और सीसी कॉन्ट्रैक्टर को सस्पेंड करने का, कॉन्ट्रैक्ट सस्पेंड करने का। और इमरजेंसी और एक मीटिंग रहता है ना मंथली का, तो मंथली में लगा सकते ना, इमरजेंसी कुछ भी नहीं है इससे। इससे पहले एजेंडा में भी वैसे करे तो डायरेक्ट जाके कलेक्टर से 3 सब्जेक्ट पास एजेंडा पास करके आते। वो भी अभी क्या बोलते प्लांटेशन, वो प्लांटेशन इससे पहले भी हुआ था प्लांटेशन, वो प्लांटेशन कहाँ गए, फिर आज भी प्लांटेशन कर दे। वो प्लांटेशन करे तो करे, अच्छा उसको पालना ना, पानी डालने वाला रहता, सिक्योरिटी गार्ड करने वाला रहना, तो पूरा रहते करे तो अच्छा रहता। वो प्लांटेशन बोल के पैसा उठा रहे, क्या कर रहे क्या समझ में नहीं। मतलब काउंसिल में क्या है, सबके मशवरे से नहीं चल रहे, मनमानी कर रहे, मनमानी कर रहे। भाई माने एक क्या बोलते एक ही एजेंडा है, चेयरमैन एजेंडा भेजा रहे सबको, मगर उनके मर्जी से पास हो रहा है।